పల్లవి టీవీ ప్రేక్షకులు నమస్కారం. నా పేరు బొనిగెల సోల్మన్. నేను మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, గిఫ్ట్ సిటీ, ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ని. మనం ఈరోజు ఎపిసోడ్లో ఏం చూద్దామంటే 20 lakhs లంసమ్ ఉంది. అది ఒకటేసారి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటేసారి ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే ఎస్టీపీ అంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ పద్ధతిలో చేయాలా, లేదంటే ఎస్ఐపి అంటే ఒక 5 ఏళ్ళు టైం ఆరిజిన్లో ఎస్ఐపి చేయాలా చూద్దాం. ఇప్పుడు చూడండి, సపోజు చాలామంది ఏం చెప్తుంటారంటే ఎస్టీపీ పద్ధతిలో చేయండి అంటారు. సపోజ్ అంటే 5 లక్షలని ఒక లిక్విడ్ ఫండ్లో పెట్టి ఒక 6 నెలలు 9 నెలల కాలంలో చేయండి అంటారు. సపోజ్ మనం ఉదాహరణ చెప్తాను నేను. అంటే మనం ఒక లిక్విడ్ ఫండ్లో పెట్టాము 20 lakhsని. ఒక 6 నెలల పీరియడ్లో క్రమక్రమంగా ఈక్విటీలోకి మారేలాగా రిస్క్ తీసుకునే వ్యక్తుల గురించి నేను చెప్తున్నాను. మారేలాగా మనం పెట్టామనుకోండి. ఇప్పటి నుంచి మార్కెట్ ఏకపక్షంగా పెరిగింది అనుకోండి. ఈ ఎస్టీపీ పద్ధతిలో పెట్టిన వాళ్ళు కొంతవరకు నష్టం అంటే తక్కువ రేటును వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే లంసమ్ ఒకటేసారి 20 లక్షలు ఇప్పుడు పెట్టారో, పెట్టిన తర్వాత మార్కెట్ ఏకపక్షంగా పెరిగితే వీళ్ళకి ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది. సో ఒకటేసారి పెట్టిన వాళ్ళు బెటరా, ఎస్టీపీలో పెట్టిన వారు బెటరా అంటే ఎవ్వరు కూడా మార్కెట్ని ప్రిడిక్ట్ చేయలేరు. ఎవరికి ఎక్కువ వస్తుంది, ఎవరికి తక్కువ వస్తుందో మనం చెప్పలేం. సో ఇక్కడ మనం చెప్పాల్సింది ఏమిటంటే, ఒకటేసారి లంసమ్ 20 లక్షలు మీరు ఈరోజు పెట్టారు. ఒకవేళ మీరు దీర్ఘకాల ఇన్వెస్టర్ అయితే మోర్ దాన్ 5 years, మోర్ దాన్ 7 years, మోర్ దాన్ 10 years ఉంటే ఒకటేసారి లంసంలో ఈరోజు ఉన్న మార్కెట్ పరిస్థితుల్లో మీరు పెడితే కూడా ఇబ్బంది లేదు. అంటే ఈరోజు సుమారుగా 77,000 సెన్సెక్స్ అలా ఉంది. ఇలాంటి కండిషన్లో కూడా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఒకటేసారి పెడితే ఇబ్బంది ఏం లేదు. అయితే మీరు పెట్టిన తర్వాత జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, ఎల్నినో ప్రభావం వల్ల కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ వల్ల కావచ్చు, మార్కెట్స్ పడితే మీ యొక్క 20 lakhs ఒక్కొక్కసారి 18 lakhs అవుతుంది, 16 అవుతుంది, 15 కూడా అవుతుంది. అంటే ఒకసారి లంసమ్ ఏకమొత్తం పెట్టినప్పుడు మీ యొక్క ప్రిన్సిపల్ 10%, 20%, 30%, 40% కూడా పడే అవకాశం ఉంది. దీన్ని భరించగల సామర్థ్యం మీకు ఉంది అనుకున్నప్పుడు మీరు లంసమ్ ఒకటేసారి పెడితే కూడా ఇబ్బంది లేదు. ఎందుకని వెయిట్ చేసే పొజిషన్లో మీరు ఉన్నారు కాబట్టి మళ్ళీ పెరుగుతుంది. అంటే నేనేం చెప్తున్నాను, మీ యొక్క లక్ష్యం దీర్ఘకాలం అయినప్పుడు మీరు లంసమ్ పెట్టినా ఇప్పుడు పర్వాలేదు. ఎందుకంటే మన మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో లేవు. అంటే 86,000 సెన్సెక్స్ ఆల్ టైమ్ హై. అక్కడికి వెళ్ళి మళ్ళీ 77 దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు లంసమ్ పెడితే కూడా మీకు ఇబ్బంది లేదు. కానీ మనం ఏం చెప్తున్నామంటే లంసము మీ ఓన్ స్టాక్స్ మీరు తీసుకుంటే దానికి మంచి నాలెడ్జ్ కావాలి, ఆ రిస్క్ మీరు తీసుకోవాలి. మీ ఓన్ స్టాక్స్ కాకుండా మీరు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, లేదంటే ఇండెక్స్ ఫండ్స్, లేదంటే ఈటీఎఫ్ల ద్వారా తీసుకున్నప్పుడు దీర్ఘకాలం వెయిట్ చేస్తున్నప్పుడు లంసమ్ అయినా పర్వాలేదు. ఇది ఒక పద్ధతి. రెండవది లంసమ్ లిక్విడ్ ఫండ్లో పెట్టి ఒక 6 months లేదా 9 months ఎస్టీపీ పద్ధతిలో పెడితే ఇది కూడా మంచి పద్ధతే. ఎప్పుడంటే మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ బాగలేక కానీ ఇంకొక విధంగా మార్కెట్ వాలటిలిటీ ఉన్నప్పుడు ఎస్టీపీ పద్ధతిలో పెడితే కూడా మంచిది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏకపక్షంగా స్టాక్ మార్కెట్ పెరగకుండా జిగ్జాగ్ అంటే ఒక నెల పెరగటం, ఒక నెల పడటం, అట్లా రకరకాలుగా ఉన్నప్పుడు ఎస్టీపీ పద్ధతిలో పెడితే కూడా మీకు మంచిది. మరి లంసమ్ ఒకటేసారి పెడితే పడిపోయినట్లుగా ఎస్టీపీ పద్ధతిలో పెడితే అంత పడిపోదు. ఎందుకని మనం 20 లక్షలు ఒకటేసారి ఈక్విటీలోకి మార్చకుండా ప్రతి నెల ఒక 4-5 లక్షలు అలా ఒక 6 నెలలు, ప్రతి నెల ఒక 4 లక్షలు ఒక 5 నెలలు, అంటే 20 లక్షలు అంటే ప్రతి నెల 4 లక్షలు తీసుకుంటే మనం 5 నెలల్లో మారుస్తాం. లేదు ఇంకా 9 నెలల కంటే ప్రతి నెల మీకు 2.5 లక్షలు అలా 9 నెలలకి మారుస్తాం. అలా అంటప్పుడు ఏమైందంటే మీకు ఒకటేసారి లంసమ్ పెట్టినంత పడినప్పుడు అంత డిఫరెన్సు, అంత మైనస్ ఇక్కడ రాదు మీకు ఎస్టీపీలో ఏంటి, మొదటి నెల ఒక 4-5 లక్షలు ఈక్విటీలోకి వస్తుంది. మిగతా 16 లక్షలకి లిక్విడ్ ఫండ్లో మీకు 6% సుమారుగా 6% జనరేట్ చేస్తుంది. సో
ఒకటేసారి లంసం పెట్టినంత రిటర్ను ఇక్కడ ఎస్టీపీ పద్ధతిలో పెడితే రాకపోవచ్చు. ఒకటేసారి లంసం పెట్టినప్పుడు పడిన మైనస్ కూడా ఇక్కడ రాదు. అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం యావరేజ్ అవుతూ ఉంటుంది. సో ఏ పద్ధతిలో పెడితే మంచిదంటే, మీరు అగ్రెసివ్ ఇన్వెస్టర్ అంటే మైనస్ వచ్చినా తట్టుకోగల సామర్థ్యం ఉన్న ఇన్వెస్టర్ అయితే ఒకటేసారి కూడా పెట్టవచ్చు. లేదు మీరు అంత అగ్రెసివ్ ఇన్వెస్టర్ కానప్పుడు ఎస్టీపీ పద్ధతిలో పెట్టవచ్చు. ఏది ఎక్కువ రిటర్న్ ఇస్తుంది అన్నది నోబడీ నోస్, ఎవరు చెప్పలేరు. లంసం పెట్టిన తర్వాత ఏకపక్షంగా పెడితే ఒకటేసారి 20 లక్షలు పెట్టిన వాళ్ళకి హ్యూజ్ లాభం ఉంటుంది. లేదు మనం పెట్టిన తర్వాత 6 నెలలు 9 నెలలు బాగా వోలటిలిటీ ఉన్నప్పుడు, మార్కెట్స్ పడటం తగ్గడం ఉన్నప్పుడు ఎస్టీపీ రూపేణ పెట్టిన వారికి ఎక్కువ లాభం ఉంటుంది. అంతిమంగా దీర్ఘకాలంలో ఈక్విటీస్లో మోర్ దాన్ 5 ఇయర్స్ మోర్ దాన్ 7 ఇయర్స్ ఉంటే మీరు బ్యాంక్ ఎఫ్డి కంటే ఒక డీసెంట్ రిటర్న్ జనరేట్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. అయితే ఇక్కడ మనం చేయకూడదు ఏమిటంటే, మీ దగ్గర లంసం ఉంది 20 lakhs, దీన్ని 5 ఇయర్స్ 6 ఇయర్స్ పాటు ఎస్ఐపి చేద్దామంటే అది అంత అంత ఆమోద్యకరమైన ఇది కాదు. ఎందుకు కాదంటే, మీ దగ్గర ఉన్న 20 lakhsని 5 సంవత్సరాలు సాగదీస్తూ పోతే ఏమవుతుందంటే, 5 సంవత్సరాల తర్వాత మన ఎకానమీకి అనుగుణంగా, మన జీడిపికి అనుగుణంగా మార్కెట్స్ పెరుగుతాయి. అంటే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మన జీడిపి 6.6%తో గ్రో అవుతుంది. ఎంత ఎక్స్టర్నల్గా ఎంత ఇబ్బంది ఉంటే కూడా 6.6%తో గ్రో అవుతుంది. జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మన యొక్క జీతాలు కావచ్చు, అందరు దేశంలో ఉన్న ప్రజల యొక్క ఆదాయం కావచ్చు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రోడక్ట్ మొత్తం కావచ్చు, తర్వాత మన యొక్క ఇది ఎక్స్పోర్ట్స్ ఇన్కమ్ మైనస్ ఇంపోర్ట్స్ ఇవన్నీ తీసేస్తే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 6.6%తో గ్రో అవుతుంది. అంటే జీడిపి గ్రో అవుతుందంటే మన యొక్క వస్తు సేవల ఉత్పత్తి పెరుగుతుంది. అంటే ఇవి పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, మన యొక్క కంపెనీస్ ఉత్పత్తి పెరుగుతుంది, మన యొక్క ప్రజలు ఆదాయాలు బాగుంటున్నాయి కాబట్టి కన్జ్యూమ్ చేసుకుంటారు. కంపెనీస్ ఆదాయాలు అంటే నికర లాభాలు పెరుగుతాయి. కంపెనీస్కి లాభాలు పెరిగినప్పుడు కంపెనీ షేర్ వాల్యూ పెరుగుతుంది, స్టాక్ మార్కెట్ పెరుగుతుంది. మీరు 5 ఇయర్స్ సిప్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, 5 ఇయర్స్ తర్వాత స్టాక్ మార్కెట్ జనరల్గా 12 to 14%తో గ్రో అవుతుంది, సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ దీర్ఘకాలంలో. 5 ఇయర్స్ తర్వాత ఈరోజు ఉన్న 77,000 5 ఇయర్స్ తర్వాత 1,50,000 1,60,000కో వెళ్తుంది సెన్సెక్స్. అప్పుడు మీరు ఈ 20 లక్షలని దీర్ఘకాలం సిప్ పెట్టుకుంటే నష్టపోయే అంటే లంసం పెట్టితే వచ్చినంత రిటర్న్ అప్పుడు సిప్ రూపాయలు రాకపోవచ్చు. సిప్ ఎవరికి సూటబుల్ మరంటే, ఎవరికైతే లంసం అమౌంట్ ఉండదో, చిన్న చిన్న డ్రాప్స్, స్మాల్ డ్రాప్స్ మేక్ బిగ్ ఓషన్ అంటే చిన్న చిన్న డబ్బులతో సంపద సృష్టించుకోవడానికి సిప్. లంసం ఉన్న వాళ్ళకి సిప్ కాదు. లంసం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే లంసం ఇన్వెస్ట్ చేయాలి. అది ఎస్టీపీ పద్ధతి కావచ్చు, ఏకమొత్తంలో కావచ్చు. దానికి వాళ్ళు సిప్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే, మార్కెట్స్ డౌన్ అయినప్పుడల్లా మీకు అడిషనల్ యూనిట్స్ అక్యుములేట్ అవుతాయి. సో మీ దగ్గర 20 lakhs ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు రిస్క్ తీసుకునే వ్యక్తులైతే, రిస్క్ తీసుకోగలిగితే, లాంగ్ టర్మ్ ఉండే వ్యక్తులైతే ఇన్వెస్ట్మెంట్ వైపు రండి. అది ఈక్విటీ కావచ్చు, హైబ్రిడ్ కావచ్చు, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ కావచ్చు, మల్టీ అసెట్ కావచ్చు. అంటే అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ అయితే ప్యూర్ ఈక్విటీకి వెళ్ళొచ్చు. అంత అగ్రెసివ్ కానప్పుడు హైబ్రిడ్ కానీ మల్టీ అసెట్స్ కానీ వెళ్ళొచ్చు. అసలు రిస్క్ తీసుకోలేని వాళ్ళైతే బాండ్స్కి వెళ్ళొచ్చు, బాండ్ మార్కెట్, ఫిక్స్డ్ ఇన్కమ్ మార్కెట్కి వెళ్ళొచ్చు. రిస్క్ తీసుకునే వ్యక్తులైతే మనం లంసం ఏకమొత్తంలో కూడా వెయ్యొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఏం లేవు. లేదంటే ఎస్టీబీ పద్ధతిలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ 20 lakhsని ఎస్ఐబి పద్ధతిలో 5 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేసుకోవడం అంత ఆమోద్యకరమైనది కాదు. అయితే లంసం ప్లస్ సిప్ అనేది ఆల్వేస్ బెటర్. లంసంకి సిప్ యాడ్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ జరిగే అవకాశం ఉంది. మనం ఇక్కడ ప్రజలకి ఇచ్చే ఎడ్యుకేషన్ ఏమిటంటే, లంసం ఉన్నవాళ్ళు దాన్ని స్ప్లిట్ చేసి 5 ఏళ్ళు 10 ఏళ్ళ కోసం సిప్ పెట్టొద్దు. లంసం ఎయిదర్ ఇట్ మే బి వన్ టైం ఆర్ ఎస్టీపీ పద్ధతిలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. థింగ్ ఏమిటంటే, లంసం ఏకమొత్తంలో పెట్టినప్పుడు మీకు ఒకవేళ మనం పెట్టిన తర్వాత మార్కెట్ కరెక్షన్ అయ్యేటప్పుడు 10%, 15%, 20% కూడా మైనస్ అవుతుంది. ఒక్కోసారి 30-40 కూడా మైనస్ అవుతుంది. అది మీరు బేర్ చేసే సామర్థ్యం, మీరు భరించే సామర్థ్యం ఉన్న వాళ్ళే లంసం పెట్టండి. లాంగ్ రన్ ఉంటే మీకు మళ్ళీ కోలుకుంటుంది. దీర్ఘకాలంలో ఈక్విటీ మార్కెట్స్ యొక్క మంత్రం ఒకటే, లాంగ్ టర్మ్ ఉంటే మీకు రిస్క్ తగ్గుతుంది.
డైవర్సిఫికేషన్ చేస్తే రిస్క్ తగ్గుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఆటోమేటిక్గా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో డైవర్సిఫికేషన్ చేస్తారు, రిస్క్ తగ్గుతుంది. అసెట్ అలొకేషన్ చేసుకుంటే మీకు రిస్క్ తగ్గుతుంది. సో ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని 20 lakhs ఉంటే మీరు ఒకటేసారి చేయాలా, ఎస్టీపీలో చేయాలా అన్నది మీరు ఆలోచించుకుని మీ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా మీరు ముందుకెళ్ళమని, మీకేమైనా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయమని నేను మన పల్లవి టీవీ ప్రేక్షకుల ద్వారా మిమ్మల్ని కోరుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.